నమస్తే నేను మీ బాను వెల్కమ్ టు ఐఎమ్ బాను ఛానల్ అనుకుంటున్నారా? దిస్ ఛానల్ ఇస్ నాట్ అబౌట్ ప్రీవియస్ టాపిక్స్, ట్రావెలింగ్ వీడియోస్ మాత్రమే చూశారు. అండ్ ఇప్పటి నుంచి మీరు కొత్త సిరీస్ చూడబోతున్నారు, అండ్ దట్ ఈస్ కోపం రా. చెప్పాను కదా, ఇంకా ఎలా కూర్చుంటావేంటి? రావా? హోమ్ టూర్ చేసుకోవాలందరికి ఇల్లు ఉండేయారా? అవునవును, నేను కూడా అదే. అంటే హోమ్ టూర్ అంటే కొత్త ఇల్లు ఎట్లా కట్టుకోవాలని చూస్తారా, లేదంటే ఇంట్లో ఎట్లా ఉండద్దు, ఎట్లా ఉంచుకోవాలి, ఆ గబ్బు గబ్బు ఎట్లా ఉంచుకోవాలని చూస్తారా? Before things are getting occupied. Yeah, so ఇంకా లోపలికి వెళ్ళిపోదామా? దిస్ ఈజ్ ఎంట్రన్స్. వావ్, ఇదంతా నిజమైన పూలా? లేదు, అంటే నిజమైన పువ్వులు రోజు ఉండవు కదా, అందుకే నేను కొంచెం పండగలు అప్పటి నుంచి పెట్టాను. అండ్ ఇప్పుడు కూడా క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ వచ్చేస్తున్నాయి కాబట్టి అలానే ఉంచేసా. దిష్టి కోసం అని ఇది ఆంటీ పెట్టించారనమాట. ప్లాస్టిక్ రా, ప్లాస్టిక్ అనుకుంటారా? యా, ప్లీజ్ వెల్కమ్ ఎవ్రీవన్. ప్లీజ్. అరే సెటప్ ఉందిరా వెనక. ఓ స్టూడియో, ఫోటో స్టూడియో. ఇదే మా అందరి బ్యూటిఫుల్, చాలా ఎక్కువ స్పేస్ అన్నమాట. ఎలా ప్లాన్ చేసిందంటే మాత్రం మేడం తెలుసు కదా, డ్రెస్ కి అంతసేపు ప్లాన్ చేస్తుంది. ఇంట్లో మనం వాడే థింగ్స్ అన్ని ప్లాన్. అండ్ నాకు మెయిన్ గా ఈ కలర్ సోఫా నేను చేయించుకున్నాను ఆల్రెడీ, మీకు చూసే ఉంటారు. ఒక పర్టికులర్ ఏరియాలో మనం వెళ్ళి చేయించుకున్నాం. అండ్ ఆబ్వియస్ గా ఇంకా ఫ్రేమ్స్ అనేవి మనకి కామన్ ఉండాల్సిందే. అండ్ మా మోస్ట్ ఫేవరెట్ పిక్చర్ అన్నమాట, ఎందుకంటే మా లైఫ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అన్నమాట. సో ఆ ఫ్రేమ్ అక్కడ పెట్టుకున్నా. చాలా కంఫర్ట్ ఉంటుంది తెలుసా అసలు. yes, ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అన్నమాట. ఎందుకంటే హ్యాపీగా ఇలా పడుకుని మంచిగా చూడొచ్చు టీవీస్ అన్ని. అండ్ ఇక్కడ నేను ఈ పాకెట్స్ ఎందుకు పెట్టించుకున్నా అంటే ఇందులో మనం వాటర్ బాటిల్స్, ఫోన్స్ పెట్టుకోవచ్చు. ఇది అన్బాక్సింగ్ సిరీస్ లెక్క ఉంది యారా. సోఫా అన్బాక్సింగ్ సిరీస్ మీరు కూడా చూడొచ్చు. సోఫా అన్బాక్సింగ్ సిరీస్ ఇన్ హోమ్ టూర్. దిస్ ఇస్ వన్ ల్యాంప్. ఎందుకంటే నైట్ టైమ్స్ యాక్చువల్లీ టీవీకి పైన లైట్ ఉండడంతో మనం టీవీ చూస్తున్నప్పుడు రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ఈ ల్యాంప్ ఒకటి వేసుకుని మనం మంచిగా మూవీస్ చూడాలి. అరే ఈ ముందడ కూర్చుంటే వెనక రిఫ్లెక్ట్ ఎందుకు అవుతుందిరా? టీవీలో కనబడుతుంది యార్. ఇది వచ్చినా కూడా మనకు కాలేజ్ అన్నాక కొనుక్కోవాలి కదమ్మా. కార్పెట్ అన్బాక్సింగ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ టీవీ చూసినాడు అన్న హీరో. ప్లాంట్స్ తీసుకున్నాం. మీరు వీడియోస్ చూస్తే నేను మీకు అన్ని డీటెయిల్ గా చెప్పాను కదా. ఆ ప్లాంట్స్ కార్నర్స్ లో పెట్టాను. అండ్ అవార్డ్స్ అది వచ్చేసి సునీల్ భాష్యం అవార్డ్. అండ్ ఆ పక్కది నా మోస్ట్ ఫేవరెట్, నా అంటే మాది. బికాజ్ ఫస్ట్ టైం మేము ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసాం, అందులోని మనమే విన్ అయ్యాం. అది 2022 అనుకుంటా. యా, 2 years బ్యాక్ అది. మనం కూడా ఇప్పుడు విన్ అయితే అండ్ దట్ పాండా నేను ఎక్కడో తీసుకున్నాను, నాకు సరిగ్గా ది బెస్ట్ కపుల్ కేటగిరీ. ఆ పక్కన ఉన్న షో పీస్ ఉంది కదా, నేను మీషోలో తీసుకున్నాను. యానిమల్స్ కూడా అది నాకు త్రిష తీసుకొచ్చింది. అండ్ ఈ టాటాయిస్ కూడా నేను ఒక సమ్ ర్యాండమ్ ఎగ్జిబిషన్ లో తీసుకున్నా. అండ్ తర్వాత బిట్స్ హాస్టల్ అని ఉంది కదా, అది మేము ఒక బొమ్మలు కూడా చెప్తుందిరా ఎక్కడెక్కడ తీసుకుందో. సో అది కూడా మాకు 2022 మా ఇంట్లో కూడా మేము కూడా చెప్తాం. మా హోమ్ టూర్ కూడా మీరు కూడా నెక్స్ట్ వీడియో తర్వాత ఖచ్చితంగా మా హోమ్ టూర్ మస్తు పెద్ద ఉంటుంది అనిపించదు. ఘోరంగా రెండే రూమ్. స్టార్టింగ్ స్టేజెస్ లో ఏది వచ్చినా కూడా అది కొంచెం మనం సోనీ 75 inches అన్నమాట. 75 ఓ నేను చెప్పి అన్బాక్సింగ్ సిరీస్ రా ఇది, హోమ్ టూర్ కాదు. 75 inches క్లియర్లీ మెన్షన్ తీసుకున్నాం. యా, ఎంత పడింది చెప్పు ఎంత రేట్ ఎంత అన్న? 4 lakhs ఎంత పడినట్టు. 1.4 lakhs మేము కొనుక్కున్నవే. చాలా మంది మెంబర్స్ వరకు కూడా ఇక్కడే అడ్జస్ట్ అయిపోయి ఒక దగ్గర కూర్చుంటూ హౌసీ ఆడతాం, నెక్స్ట్ యూనో కార్డ్స్ ఆడతాం. చాలా మంచి. ఇది వీళ్ళదా ఇల్లు ఇవ్వదురా? 20 members ఈ సెక్షన్ నేను ఒక బుద్ధాని పెట్టుకున్నాను. ముందు క్యాండిల్స్ ఉన్నాయి, ఇవి సెంటెడ్ క్యాండిల్స్ అన్నమాట. మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది అండ్ లైటింగ్ కూడా. సో నైట్ టైం లైట్స్ అన్ని ఆఫ్ చేసేసుకుని ఈ క్యాండిల్ ఒకటి పెట్టుకుని ఇక్కడ కూర్చుని హ్యాపీగా డిన్నర్ చేయొచ్చు, మాట్లాడుకోవచ్చు. అన్నమాట. చాలా రిలాక్సింగ్ ఉంది దగ్గర ఉంటాం. యా, ఒకసారి ఇక్కడ చూసావా ఏమైందో? స్పిరిచువాలిటీ కూడా ఉంటా అనిపిస్తుంది. వర్షానికి మొత్తం ఓ అరే అన్న కవర్ చేస్తున్నాడు రా. ఏమైందంటే వర్షానికి గాలికి ఇలా ఉండే లీవ్స్ అన్ని ఊడిపోయాయి. బట్ నేను ఇక్కడ వేరే డెకోర్ అవునా, అది మళ్ళీ ప్లాస్టిక్ లాగానే నాకు అనిపిస్తుంది. హైదరాబాద్ వెళ్ళి లేదు, ఐకియాలోనే అవసరం లేదు బేబీ. నా దగ్గర ఒక ట్రిక్ ఉంది, నీకు నేను అంత బడ్జెట్ ఇవ్వట్లేదు అందుకే. సో అలా వస్తే ఇక్కడ చూడొచ్చు. 28 నిమిషాల వీడియో రా. రెండు పాటలు వస్తాయి, రెండు పాటలు అలా ఆ ఫార్మాట్ మనం చేసుకున్నాం. అన్నమాట. మేము ఒక ఐకియాకి వెళ్ళినప్పుడు శాంపుల్ గా వాళ్ళకి డిస్ప్లే చేస్తారు. అన్నకు క్రెడిట్ ఇచ్చింది రా అక్క. మిర్రర్స్ అండ్ ఈ లీవ్స్ అన్ని తీసుకున్నాం.
ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. రాంబస్ అండ్ ఇక్కడ నేను ఇప్పుడే చదువుకుంటున్నా. It's hexagon. సమ్ ఈవినింగ్ రాండమ్ గా కూర్చుని కాఫీ తాగుతూ లేకపోతే స్నాక్స్ ఐకేల్ అన్ని దొరుకుతాయా? నీకేది ఇష్టం ఈ పార్ట్ మొత్తం ఇంట్లో అలానే ఉండొచ్చు గారా ఇవన్నీ కొనుక్కొచ్చుకునేందుకు. అన్ని ప్రొడక్ట్స్ రివ్యూ అయితే హోమ్ రివ్యూ. సరేలే. అండ్ ఈ రోజు లంచ్ లో మాకు సాంబార్ తినేటి కూడా చెప్తుర్రా రివ్యూ. తిని కూడా రివ్యూ ఇస్తే మంచిగా ఉంటది గారా. తిని రివ్యూ ఇస్తే ఫుడ్ ప్రమోషన్. ఫ్రూట్స్ అయిపోయాయి, గౌతమ్ తినేసాడు, అందుకే మేము చాక్లెట్స్ తో ఫిల్ చేసేసాం. అరే వీళ్ళు ఇదంతా సెటప్ హోమ్ టూర్ చెప్తున్నా అని చెప్పి ఇవంతా సెటప్ చేసారు. అంతే అంతే బ్రో, నాకు కూడా అర్థమైంది. మీరు కామెంట్ సెక్షన్ లో బయలు చూపించినట్టు చచ్చిపోతారు ఇప్పుడు మీరు ఎట్లేదో అంత సెట్ అంత నీట్ ఉంటుంది. కెపాసిటీ ఉంటే మనం రియల్లీ ఎక్విప్డ్ విత్ సమ్ సెటప్. ఏమైనా ఈ వైరల్ లైట్ యూజర్ గా అడకచ్చు లైట్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై అనదర్ ఫేవరెట్ వెంకటేశ్వర అది బాగుంది రా. ఫోటో అన్నమాట. సో బేసిక్గా ఇది పూలది మంది కాదు. మాకు కూడా కొంచెం బట్ దీన్ని ఇక్కడే ఉంచండి, మూవ్ చేయొద్దు అని చెప్పారు. నాకు దేవుడి విషయంలో ఇంకా సెంటిమెంట్ కాబట్టి నాని కూడా చెప్పాడు అసలు మూవ్ చేయొద్దు, అక్కడే ఉంచుదామని. సో హ్యాపీగా ఎప్పుడైనా కొంచెం లో ఫీల్ అయితే ఆ బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకుని అక్కడ కూర్చుని మంచిగా ప్రేయర్ చేసుకుంటా అనమాట. యా లెట్స్ గెట్ ఇంటు ద కిచెన్. డైనింగ్ హాల్ ఇంతకుముందు మనం డైనింగ్ స్పాట్ అనమాట. హ్యాపీగా నాకు నాని త్రిష దోశలు వేస్తే నేను ఇక్కడ కూర్చొని తింటాను. ఎందుకంటే నాకు చట్నీలు చేయడం వచ్చు. దోశలు నేను వేస్తే అది దోశ లేకపోతే ఇరిగిపోయిన పేపర్ ముక్కలు అనుకుంటారు, పర్ఫెక్ట్ గా రాదు. అండ్ ఇవన్నీ చాలా కష్టపడి ఆర్గనైజ్ చేసుకున్నాం. కష్టపడి ఇదంతా మసాలా స్పైసెస్ అనమాట. నేను త్రిష ఫిక్స్ అయిపోయాం ఏంటి అంటే ఇంకా బయట ఫుడ్ వద్దు, ఇంట్లో ఫుడ్ అని చెప్పి మేము రసం, పొటాటో ఫ్రై, చికెన్ ఫ్రై, నేను కర్రీస్ కి అవును 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 ఇప్పుడు ప్రతి జార్ రివ్యూ చేస్తారు అక్కడ తింటాం ఖచ్చితంగా చెప్తారు. అట్లీస్ట్ కొంచెమైనా సరే కిచెన్ రివ్యూ, డ్రై ఫ్రూట్స్ రివ్యూ, హెల్తీ రివ్యూ. అందుకే నవ్వుతున్నాడు. ఓకే అదంతా నాకు సంబంధం లేనిది, అందుకే అరే ఇప్పుడు అన్న జిమ్ చేస్తడం తెలవాలి రా ప్రోటీన్. సో నాకు సంబంధం లేదు అది. గౌతమ్ సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఈ అన్న పేరు తెలియదు నాకు. అవును అక్క పేరు తెలుసు కానీ అంటే మేమేం అన్ని వంటలు చేయం, ఆంటీయే చేస్తారు కాబట్టి మాకు ఆంటీకి వాళ్ళ అమ్మనో వీళ్ళమ్మనో అయ్యి ఉంటుంది రా. షుగర్ అండ్ ఆల్ అంతే. ఇంకా కాఫీ పౌడర్స్ అవి ఉన్నాయి. వాళ్ళని కూడా రివ్యూ అయిపోతుంది. చేసుకున్న బాక్సెస్ ఏమైనా ఉంటే పార్సెల్స్ కి వాటికి స్టోరేజ్ ఉంచుకున్నాం. ఇక్కడంతా పౌడర్స్, సాంబార్ పౌడర్, రసం ఐకేలా తీసుకుంటారా అక్క? ఇంకా సాంబార్ పౌడర్ మాకు అవన్నీ తెలుసులే. అండ్ అది ఇట్లా చూపెట్టాలరా. ఇది హోమ్ టూర్, అదే హోమ్ రివ్యూ. గుడ్ హోమ్ లేకపోతే చేసుకోరాని కాదు. సో మీకు చూపించాలి అన్నప్పుడు మరి కొంచెం నీట్ గా ఉంచుకోవాలి కాబట్టి అన్ని నీట్గానే ఉంచారు వీడియో కోసం. అది అండ్ ఎగ్స్ అన్నమాట. సెటప్ కూడా చాలా బాగుంది. మేము వెజ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ కింద కొత్తిమీర, కరివేపాకు, చిల్లీ, పచ్చళ్ళు, ఇంకా వంటండు ఒకటి తక్కువ ఉందిరా ఇలా. అండ్ దట్ జాగ్రీ, దోస బ్యాటర్. మా ఇంట్లో అసలు అద్దు బ్రో, నాకు ఎగ్జామ్ టైం లో యాంగ్జైటీ వస్తుంది అనుకున్నా. వీడియో చూస్తే కూడా యాంగ్జైటీ ఉండాలి. మేము తీసుకుంటాం తాగాలి అంటే, బట్ ఐ డోంట్ రికమెండ్ అవంత మంచి. కానీ అలవాటు అయిపోయింది అంటే వాళ్ళు చెప్తారు కానీ పాటించరు. షుగర్లెస్ ఎవరికైనా. అది మా వర్క్ స్పేస్ అన్నమాట. మేము చిన్నగా క్రియేట్ చేసుకున్నాం. అది నా రూమ్. అరే ఇన్ని పైసలు వచ్చినప్పుడు అంత పెద్ద సెటప్ కావాలరా. మనకి సింగిల్ కెమెరా, సింగిల్ మైక్ ఇక్కడ తగిలించిన మీకు కనబడతలేదు వీడియోలో. తీసిన పిక్చర్ చాలా బాగా వచ్చింది అసలు. బాగుంది. సిల్వర్ ప్లే బటన్, మనం గోల్డ్ ప్లే బటన్ యాక్చువల్లీ మిస్ అయిపోయింది. వి ఆర్ అహెడ్ ఆఫ్ దట్. అది హోమ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఇంకొక 10 వీడియోలలో మన దగ్గరికి వస్తుంది. ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటుంది. అండ్ యా ఇది మన మ్యాక్బుక్. అండ్ నాని వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడే ఒక వీడియో రిలీజ్ అయింది. ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూసేసిన తర్వాత వెళ్ళిపోతాయండి. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో వాళ్ళకి ఎట్లా తెలుస్తుందిరా. అవును లైవ్ అప్డేట్స్ కాదు కదా. మొత్తం ఇలా మ్యాప్ మొత్తం తిప్పి ఎక్కడ చేపడితే ఆ కంట్రీస్ కి తీసుకెళ్ళాలి అని నాని పెద్ద ప్లానర్ చేస్తుంటాం. అంటే వర్క్ హార్డ్ ఆ కంట్రీస్ అన్ని తిరగడానికి. తర్వాత రా మాకు కూడా ఇన్స్పైరింగ్ ఉంది ఆ థాట్. మేము కూడా కెమెరాస్ బ్యాంకాక్ పోతున్నాం. ఇన్స్టా ఫ్లో 360 ఇది నా దగ్గర ఉంటే కదా నేను యూజ్ చేయడానికి. సో రండి మా కెమెరాస్ చూద్దాం. నాకు లెన్స్ పేర్లు సారీ దానికేమో 85 అన్నది లెన్స్. జీమాస్ 85 ఉంది. ఇది ఒక లెన్స్ ఉంది. చాలా బాడీలో ఉండే మనం వాడితే కనుక. కానీ మేడం ఇప్పుడు వాటర్. అండ్ ఆల్సో మన దగ్గర మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఐకేని మనం ప్రమోట్ చేయని అవసరం లేదు. ఐకే ఇట్సెల్ఫ్ ప్రమోటెడ్. సో హోమ్ టూర్ లో చెప్తారు రా. ఇది హోమ్ టూర్ కాదు, హోమ్ రివ్యూ కదా. వాళ్ళే ఇచ్చుకుంటారు.
ఓన్లీ కాదారా సునీల్ రూమ్, అది నాని రూమ్, అది గౌతమ్ రూమ్. మేము వీడియోస్ కోసం వస్తాం. ఈ అక్క ఇప్పుడు అన్న ఉన్నాడు చూసినావా, అన్న తమ్ముడు ఉన్నాడు, సో మేము తమ్ముని గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు అక్క. మంచిగా చూపించుకోవాలి. వీళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు, వీళ్ళది బ్రాడ్ మైండెడ్ రా. నేను ఇక్కడ కూడా మనం ఏమైనా స్టోరీస్ పెట్టుకోవచ్చు. నేను యాక్చువల్లీ ఈ బెడ్ నేను తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే నేను ఎక్కువ పిల్లో పెట్టుకుని రిలాక్స్ అవుతాను. ఇక్కడ నాకు అంతలా అనిపించదు. యాక్చువల్లీ ఇది నాని రూమ్ అనుకున్నాం ఫస్ట్. వాళ్ళ బెడ్రూమ్ ఇంకా మంచిగా ఉంటది. ఏదైతే ఏముంది అని అలా మారిపోయాయి. మాకే రూమ్స్ లేవు, ఇది వాళ్ళ రూమ్సే. అండ్ ఇది కూడా నేను ఐకియాలోనే తీసుకున్నా. ఈ హ్యాంగర్స్ అన్ని కూడా ఇలా నీట్ గా ఆర్గనైజ్ చేసింది సునీల్. షర్ట్స్ అండ్ బ్యాగ్స్ అవన్నీ ఇవి దుబాయ్ లో ఇవి దుబాయ్ లో తీసుకుంది త్రిష. దట్స్ ఇట్ గైస్. ఇక్కడ ఒక అండ్ వాష్రూమ్ నువ్వే చూపించు, అందులో ఉన్న ఒక అద్భుతాన్ని చూపించు. బాత్రూమ్ నీట్గా ఉందిరా, బాత్రూమ్ మెయింటైన్ చేద్దాం బ్రో. గదెందుకు రా? కాదు, హోమ్ టూర్. దిస్ ఇస్ హోమ్ టూర్. బాత్రూమ్ లో ఎవి ఎక్కడ ఉన్నాయంటే సరిపోతుంది, అవి ఓపెన్ చేసి చూపించని అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్. సునీల్ వాళ్ళ రూమ్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ ఒక చిన్న ఏరియా ఉంది కదా, ఇక్కడ మేము ఈ పిక్చర్ పెట్టుకున్నాం అనమాట. ఇది కూడా నాకు మోస్ట్ ఫేవరెట్. మనం కియా కార్ తీసుకున్నప్పుడు ఇది మనకి వ్యాలంటైన్స్ డే కి నేను నానికి గిఫ్ట్ ఇచ్చా అనమాట. అండ్ గైస్ ఇంకొకటి మేము ఇంటికి వచ్చిన తర్వాత మేమే అని మొత్తం ఫ్రేమ్స్ చేయించుకున్నాము. ఆ 1 month తర్వాత సునీల్ త్రిషాని తీసుకొచ్చి, సో అప్పుడప్పుడు సాంప్రదాయని సిద్ధపూసిని కూడా బయటికి రావాలి కాబట్టి ఎక్కువ స్పేస్ ఇవ్వలేదు. నేను ఎక్కువ స్పేస్ ఇస్తే చాలా బాగుండు అనుకున్నాను. అండ్ ఈ బాబా వచ్చేసి సో బేసిక్ గా నేను ఈ రూమ్ లో అంటే ఒక రూమ్ బెడ్ అది ఏం ఉండకుండా నా రీల్స్ అనమాట. మనకి ఎలాగో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా ఎక్కువ, ఒక రూమ్ లో బెడ్ ఏం లేకుండా ఉంటే మనం ఎక్కడ పడుకుంటాం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా బెడ్ ఇది కూడా నేను చేయించాను. మన ఇంట్లో ఉన్నవన్నీ నేను దగ్గరుండి చేయించుకున్నా. సో ఇవి మా కంఫర్టర్స్ అండ్ కింద బ్లాంకెట్స్. ఇది నాకు ఇష్టమైన నాని ఫోటో అనమాట. ఇది హైదరాబాద్ లో తీసుకున్నాం. నాకు షర్ట్ మీరు చూస్తే మొన్న అండ్ ఇది ఒక మిర్రర్, ఇది కూడా ఐకియాలోనే తీసుకున్నాం. ఒకటి బ్రేక్ అయిపోయింది, దాన్ని ప్రస్తుతానికి ఇక్కడ ఇలా పెట్టేసాం. నాని నువ్వు చెప్తా అన్నావు కార్పెంటర్ కి. సో ఇక్కడ ఇంకొక పిక్చర్ ఉంది. ఇది మా 7 years లవ్ యానివర్సరీకి బ్లాక్ అండ్ బ్లాక్ థీమ్ లో తీసుకున్నాం అనమాట. ఇది కూడా నా ఫేవరెట్ పిక్చర్. ఇది ఐరన్ స్టాండ్. నాని వాళ్ళ షర్ట్స్ అన్ని గౌతమ్ ఐరన్ చేస్తాడు, నేను చేయను, నేను చేస్తే అది కాలిపోద్ది ఖచ్చితంగా. ఇంతే, ఈ రూమ్ చిట్టిగా ఇంతే. అండ్ ఈ బెడ్ కూడా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇక్కడ వెనకాలంతా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అన్నీ మనం మాట్లాడుతుందాం అనుకుంటున్నారు. ఆ వీడియో స్టార్ట్ అయినప్పుడు నాది నాది అని తప్ప ఏం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. థీమ్ అనుకోండి మేడం గారు, గ్రే కలర్ లో చేయించింది మొత్తం. ఎస్, అంటే నేను అనుకున్నాను నా బెడ్ కూడా గ్రే, ఇది కూడా గ్రే, అదొక్కటే బ్రౌన్. సునీల్ వాళ్ళ రూమ్ లో ఉన్న బెడ్డే బ్రౌన్ ఉంది. ఈ రూమ్ లో ఏసీ లేదు, జస్ట్ ఇది గౌతమ్ కూడా నార్మల్ గా వర్క్ చేసుకుంటూ చదువుకుంటూ, వాడు ఇప్పుడు ఇంకా ఇంటర్ 2nd year కాబట్టి ఇప్పుడు మోస్ట్ ఫేవరెట్ నాని రూమ్. పేరుకే నానిది కానీ అన్న ఫీల్ అయ్యండి. అవును గైస్, నేను మా ఇంటికి వెళ్ళిపోయినప్పుడు నేను లాక్ చేసేస్తాను, ఎందుకంటే నాని ఒక్కడే నువ్వు మెయింటైన్ చేయవు కదా నీట్ గా. సో దా చూపించేద్దాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. కట్ చేసి నీ ఛానల్ ఆ పేజ్ పెట్టుకుంటే బెటర్. అన్న నిజంగానే ఫీల్ అయ్యిండు. మనసులో మాట చూపించేద్దాం. యా గైస్, కమ్ ఆన్, welcome to my small world. This is my room. Yeah, finally we are excited. Please welcome everyone, welcome. ఈ రూమ్ తర్వాత ఓకే నీ రూమ్ లోకి వచ్చేసాం. లేదు అంటే చెప్పాను కదా, నాని రూమ్, సునీల్ రూమ్, గౌతమ్ రూమ్, మేము గెస్ట్స్ అనమాట. బట్ మావన్నీ ఇక్కడే ఉంటాయి, ఎందుకంటే మేము షూట్స్కి వ్లాగ్స్కి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చేయలేం కాబట్టి అన్నీ ఇక్కడే వదిలేస్తాం. ఈవినింగ్ అయ్యాక వెళ్ళిపోతాం, లేదా ఒక్కొక్కసారి ఉంటే నేను త్రిష ఇక్కడే ఉండిపోతాం అనమాట. సో యా, ఫస్ట్ మై మోస్ట్, మీరు నా స్నాప్స్ అన్నిట్లో చూస్తే ఈ ఒక్క మిర్రరే మొత్తం. ఇది కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను. ఈ ల్యాంప్ వచ్చేసి నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా వామ్ థీమ్ ఉంటుంది, వామ్ లైట్ కాబట్టి. ఈ హ్యాట్ మీద పింకీ అని ఉంది కదా,
ఇది నేను కస్టమైజ్ చేయించుకున్నా లాస్ట్ ఇయర్. ఐ మీన్ నాని హ్యాపీ బర్త్డేకి మేము బాలి వెళ్ళాం కదా. బాలి వెళ్ళినప్పుడు బాలిలో అంటే ప్రతిరోజు మార్నింగ్ నా పేరు కనిపిస్తుందని ఇలా ఉంచుకున్నాను. కమింగ్ టు ద మోస్ట్ ఫేవరెట్ దిస్ బెడ్, నాకు అసలు చాలా చాలా ఇష్టం అన్నమాట. అండ్ నేను ఇది మొత్తం కస్టమైజ్ చేయించుకున్నాను గ్రే. మీరు అక్కడ చూస్తే వాష్రూమ్ కూడా మనకి గ్రే ఉంటుంది. అండ్ ఇది ఒక బార్బీ థీమ్ నేను చేయించుకున్నాను. సో ఈ బెడ్షీట్స్ అంతా కూడా నేను ఇది యాక్చువల్లీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఫ్రమ్ నాకు ఈ బెడ్షీట్ అని చెప్పొచ్చు. ఇది అప్రాక్సిమేట్లీ 900 అనమాట. బట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఇది నా బెడ్. అండ్ నా బెడ్ పక్కనే స్టూల్ అండ్ చార్జర్ ఉంటుంది. ఆబ్వియస్లీ మనందరికీ చార్జర్ అనేది ఒక ఎమోషన్ కాబట్టి చార్జర్ కూడా పక్కనే ఉంటుంది. సో ఇది నేను ఒక జ్యువెలరీ యాడ్ చేసినప్పుడు చాలా బాగున్నాను అని నాని నా కోసం ఫ్రేమ్ చేయించాడు. వార్డ్రోబ్స్ అన్నమాట. ఇందు లోపల ఏముంది అనేది నేను చూపించాను. అండ్ ఇది కూడా ఇక్కడ టాయ్స్ అన్ని ఉంటాయి. ఇదంతా మీరు నా ఛానల్ ఫుల్ వీడియో చూడండి. కొంచెం ఉంచేస్తున్నా పెండింగ్. ఇక్కడ నేను రెడీ అవుతా, ఇక్కడే నా థింగ్స్ ఉన్నాయి. అండ్ బాల్కనీ కూడా ఏంటి చూడాలి, బాల్కనీ లోపల ఏమేమి ఉన్నాయి అన్నా కూడా మీరు నా ఛానల్ చూసేయండి. ఈ ల్యాంప్ కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా మనం ఆనెస్ట్లీ ఒక ఇల్లు మాత్రం ఐకియాలో తీసుకోలేరు, ఇంట్లో ఉండే అన్న ఐకియాలో తీసుకున్నారు. వాటర్ బాటిల్ ఐకియా స్టోర్ రివ్యూ రా ఇది. సో చూసారు కదా మా ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలన్నా సరే కొంచెం మీరు రూమ్ ఉందట్రా. అదే నేను కూడా అనిపించాను అనమాట. డెప్త్ నీట్ గా వీడియో అయిపోయింది. వీడియో అయిపోయింది కనుక ఛానల్ మనం పింకీ రూమ్ టూర్ పెట్టబోతున్నాం. ఎవరైనా కావాలంటే ఫుల్ వీడియో అందులో చూడొచ్చు. ఇంకా డీటెయిలింగ్ అందులో చూపిస్తాం. అరే ఏం చూపిస్తారా డీటెయిలింగ్ అంటే? ఇదే డీటెయిలింగ్